తన కోసం నేను అమ్మాయిని త్యాగం చేశాను. నాకు ఇప్పటి వరకు పెళ్లి కాకపోవటానికి తనే కారణం. తన టార్చర్ భరించలేకపోతున్నా. ఇక నాకు చావొక్కటే శరణ్యం. ఇవేం సినిమా డైలాగులు కాదు. రాజమౌళిపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు. ఆ నోట ఈ నోట వైరల్ అయిన వార్త కూడా కాదు. ఏకంగా సుదీర్ఘ లేఖ, మరణ వాంగ్మూలం అంటూ వీడియో కూడా విడుదల చేశారు. అసలు ఏం జరిగింది? ఇందులో నిజమెంత? ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అనగానే టక్కున రాజమౌళి పేరు చెబుతారు సినీ ప్రియులు. సీరియల్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో నిలిచాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శాంతినివాసం అనే సీరియల్కి ఎపిసోడ్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. బాహుబలితో పాన్ ఇండియాలో చక్రం తిప్పి ట్రిపుల్-ఆర్తో టాలీవుడ్ను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇలాంటి టైంలో రాజమౌళిపై ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్న ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. రాజమౌళి టార్చర్ చేస్తున్నాడని, 54 ఏళ్లొచ్చినా ఎప్పటికీ ఒంటరిగా ఉండటానికి కారణం రాజమౌళినే, నా జీవితాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశానంటూ శ్రీనివాసరావు కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ మెట్టుగూడ పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులకు రాసిన లెటర్లో ఏముందంటే, నా ఫ్రెండ్ అయిన ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నేను 1990 నుంచే స్నేహితులం. ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంపై పడుకునేవాళ్ళం. అలాంటి నేను తన వల్ల టార్చర్ అనుభవించాను. ఇప్పుడు రాజమౌళి కారణంగానే చనిపోతున్నా అంటూ 3 పేజీల ఒక సుదీర్ఘ వాంగ్మూలంతో పాటు వీడియో కూడా రికార్డు చేశారు. తమది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ 3వ వ్యక్తి వివరాలను కూడా లేఖలో రాసుకొచ్చారు. నేను, రాజమౌళి, ఒక అమ్మాయి. మా ముగ్గురి మధ్య ఆర్య2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. మేం పెళ్లి చేసుకుంటామంటే తను ఒప్పుకోలేదు. పోనీ నువ్వు పెళ్లి చేసుకో, ముగ్గురం కలిసి ఉందామంటే నువ్వు అన్నాడు. మరేం చెయ్యాలి అని అడిగితే నువ్వు త్యాగం చెయ్యి అన్నాడని, తన వల్లనే ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండిపోయానని ప్రస్తావించాడు శ్రీనివాసరావు. రాజమౌళి డైరెక్టర్గా ఎదగటానికి నా జీవితాన్ని ధారపోశాను. తన కోసమే పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్గా మిగిలిపోయాను. ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నాడంటూ సంచలన కామెంట్లు చేశారు. యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా టైటిల్స్లో నా పేరుంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి అంటూ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. రాజమౌళి క్షుద్ర పూజలు తెలుసని, ఆ విద్యతో ఎవరినైనా లోబర్చుకోగలడని, అందుకే తన సినిమాలు హిట్ అవుతున్నాయని మరణ వాంగ్మూలం అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. సెల్ఫీ వీడియోను, లెటర్ను రాజమౌళి సన్నిహితులకు పంపిన శ్రీనివాసరావు వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని వీడియోలో డిమాండ్ చేశారు. అయితే ఇదంతా నమ్మశక్యంగా లేకపోవడంతో కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? నెంబర్ 1 డైరెక్టర్గా వెలుగుతున్న రాజమౌళిని టార్గెట్ చేసేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.